ఏపీలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు బదిలీ అవుతున్నారు. 8 విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్లు తప్పనిసరిగా బదిలీ కావాలి. ఈ ఒక్క కోటాలోనే 46,000 మందికి పైగా టీచర్లు బదిలీ కాబోతున్నారు. వీరు కాకుండా రిక్వెస్ట్ విధానంలో ఎంతమంది బదిలీ అవుతారనేది త్వరలో తెలుస్తుంది. 2 ఏళ్లు దాటిన వారు రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల విద్యాశాఖ ఇటీవల బదిలీల ప్రక్రియ ప్రారంభించింది. బదిలీల కోసం 43,033 మంది స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోగా వీరిలో 23,113 మంది తప్పనిసరిగా బదిలీ కావాలి. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్లు 42,248 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో సుమారు 23,000 మంది తప్పనిసరిగా బదిలీ కావాలి. మొత్తంగా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు కలిపి 46,113 మంది తప్పనిసరిగా బదిలీ అవుతారు. మరో 39,000 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సిలింగ్ అనంతరం వారిలో ఎంతమంది బదిలీ అవుతారో తెలుస్తుంది. ఏపీలో కొత్తగా 9,607 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రాథమిక స్కూళ్లను మోడల్ ప్రైమరీ స్కూల్స్గా అప్గ్రేడ్ చేశారు. ఈ పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్నిస్తారు. ఆ పాఠశాలలకు హెచ్ఎంలను నియమించడంలో కొంత గందరగోళం ఏర్పడింది. నిన్న నియామకపు ఆర్డర్లు జనరేట్ చేశారు. 3 విధానాల్లో 9,607 మంది హెచ్ఎంలను నియమిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు 3,532 మంది ఉన్నారు. వారిలో 1,872 మంది ఇప్పుడు బదిలీ అయ్యారు. మిగులు స్కూల్ అసిస్టెంట్ల నుంచి 4,693 మందిని మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా నియమించారు. 1,382 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి కల్పించి హెచ్ఎంలుగా నియమిస్తున్నారు. ఎవరైనా స్కూల్ అసిస్టెంట్లు మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా వెళ్లేందుకు అంగీకరించకపోతే ఆ ఖాళీలను మెగా డిఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. గ్రేడ్ 2 హెచ్ఎంల బదిలీలకు 2,058 మంది దరఖాస్తు చేసుకోగా 1,495 మంది బదిలీ అయ్యారు. 1,373 మంది స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్ 2 హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించి పోస్టింగ్లిచ్చారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.